ఖమ్మం జిల్లా వైరాలో సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. 13వ వార్డులోని రోడ్డుపై సిపిఎం నేతలు, స్థానికులు వరి నాట్లు వేశారు. రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి 6 నెలలు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన నిర్వహించారు. వర్షాలకు రోడ్డు బురదమయంగా మారిందని అన్నారు. వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేవీసీ రోడ్డు నిర్మాణం వెంటనే, సిసి రోడ్డు వెంటనే అధికారులు స్పందించాలి. ఎట్లాగా నీళ్ళు పట్టలేకుండా బురద మీద పంటలు పండించుకుందాం అని చెప్పేసి నాటేసుకున్నాం. ఇక్కడ ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఉంది, ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఉంది, పక్కనే ఎస్టీ ఆఫీస్ ఉంది, సబ్ ట్రెజరీ. ఎవరికి ఎక్కడికి రావాలన్నా కానీ మెయిన్ రోడ్డు తర్వాత రెండో రోడ్డు ఇది. ఈ రోడ్డు దుస్థితి ఎంత ఉందంటే పలుమార్లు పోయి కమిషనర్ గారికి విన్నవించుకున్నాం. మురళీకృష్ణ డాక్టర్ గారు కూడా గ్రావెల్ పోపిస్తా అని చెప్పేసి అన్నారు. ఇంతమందికి అతి లేదు, గతి లేదు. ఈ రోడ్డు ఒకటే మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్డుతో పోల్చుకుంటే ఎడిషనల్ రోడ్డు అంటే ఇది ఒకటే. దీని అధికారులు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మొన్న కూడా ఎమ్మెల్యే వచ్చి శంకుస్థాపన 3 చోట్ల శంకుస్థాపన చేసింది. మహాబజార్లోనే 3 చోట్ల శంకుస్థాపన చేసి ఇంతవరకు అడ్రస్ కూడా లేడు ఆయన. కమిషనర్ అంటారు, ఎమ్మెల్యేని అడ్రస్ లేనప్పుడు కమిషనర్కి అసలే కష్టం, అసలే రారు ఆయన. రోడ్డు ఒకటి ప్రధాన సమస్య. రెండోది డ్రైనేజ్ వచ్చేసి మెయిన్ రోడ్డు మీద 7 అడుగులు 8 అడుగులు ఉండే రోడ్ డ్రైనేజ్ ఈ కొంచెం లోపలికి జస్ట్ ఒక 500 మీటర్స్ 600 మీటర్ లోపలికి రాగానే అది 1 అడుగు 2 అడుగులకు పరిమితం అయిపోయింది. ఈ డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య చాలా చాలా దారుణంగా ఉంది. వర్షం పడింది అంటే ఆల్మోస్ట్ 3 నుంచి 5 అడుగులు నీళ్లు వస్తాయి. ఇవన్నీ వర్షపు నీళ్లు కాదండి, ఓన్లీ బురద.